అందరికీ నమస్తే. నేను బ్యాంక్ అండ్ సింగర్ మంజులేదా. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక అద్భుతమైన సింగర్ ని పట్టుకురావడం జరిగింది. తన పాటలు చదువులో ఏకసంతాగ్రహి అంటారు కదా, ఒకసారి వింటే అది మళ్ళీ చెప్పనవసరం లేదు, ఎగ్జామ్ రాయొచ్చు డైరెక్ట్ గాని. అట్లాంటి ఉంటే పాటలలో మన ఈ తమ్ముడు అట్లా ఉన్నాడు. సో మరి తమ్ముడి పాటలు ఏంటి తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అక్క. బాగున్నావు? ఏం పేరు? నా పేరు కళ్యాణ్. కళ్యాణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా అక్క. దగ్గరే, పక్కనే ముడకొండూరు మండలం, మాదే విలేజ్. అక్కడ విలేజ్. సో ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ డిఫరెంట్ గా జరిగింది అక్క. ఎడ్యుకేషన్ అంటే 10th ఒక దగ్గర, ఇంటర్ ఒక దగ్గర, డిగ్రీ ఒక దగ్గర, పీజీ ఇంకో దగ్గర. అంటే అందరూ అంతేలే, ఒక దగ్గర అన్ని స్టేట్ కూడా దాటాల్సి వచ్చింది. స్టేట్ కూడా దాటలిపోయినావు. అంటే నా పీజీ కేరళలోనే చేశాను. కేరళ యూనివర్సిటీ? సెంట్రల్ యూనివర్సిటీ. ఏం చేసినావు పీజీ? ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అంటే ఇక్కడ హైదరాబాద్ లో చేయలేదు, అక్కడ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ లో చదవాలని. అప్పుడు బయట ప్రైవేట్ కాలేజ్ లో చదివితే కొంచెం ఫీజెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తో పోల్చుకుంటే. ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీ అయినా స్టేట్ యూనివర్సిటీ అయినా కొంచెం ఫీజు తక్కువ ఉంటుంది, బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అందుకు దానికి ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అది రాసి అక్కడ సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన ఒక 2 years అక్కడే ఉన్నా కేరళలో. వాళ్ళ భాష కూడా నేర్చుకున్నా, కమ్యూనికేట్ అయినా. తర్వాత ఇక్కడికి వచ్చిన జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా. ప్రెసెంట్ ఒక టీచింగ్ జాబ్ దొరికింది. ఏం టీచింగ్ చేస్తున్నా? కాలేజ్ లో చెప్తాను, కంప్యూటర్ సైన్స్. నైస్. కాలేజ్ అంటే ఎవరికి? డిగ్రీనా ఇంటరా? డిగ్రీ వాళ్ళకి. డిగ్రీ వాళ్ళకి. గ్రేట్. మళ్ళీ వస్తాము, మంచిగా చెప్పాలి. కేరళలో ఉండొచ్చండి ఒక 2 years. సో ఫస్ట్ కేరళ సాంగ్ ఏమన్నా వస్తుంది? వస్తుంది, కాకపోతే అది పాడగలుగుతా అనుకున్నా. సరే, పాడగలుగుతా అనుకుంటే పాడేసి, కాకుండా ఏం లేదు. ఎందుకంటే మన తెలంగాణలో కదా, మన ఆంధ్ర తెలంగాణ ఏంటారు కాబట్టి మిస్టేక్స్ ఉన్నా అరలే పాడొచ్చి అంటే అర్థాలన్నీ తెచ్చాక అనుకుంటారు. నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేసిన, ఎందుకంటే మనకు పాటల భావజాలం బాగుండేది. అందుకు ఏ పాట అయినా మనం అనర్గళంగా నేర్చుకోవాలి, పాడాలి, దాంట్లో ఉన్న అర్థం చేసుకోవాలి, ఆ సాహిత్యం ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ లాంగ్వేజ్ మలయాళం లాంగ్వేజ్ లో ఉంటుంది. ఆ మలయాళం లాంగ్వేజ్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు పదాల మీద పాడిన. బట్ అది అది కూడా మా యూనివర్సిటీలోనే వాడినా. మీ పదజాలం చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు. సరే, ఏం పాట పాడి అది పాడేసి. పడివార భద్ర వటకం కైలేందుం కబోరటే నల్లంచరితిండ్రు మొగ చిన్న కొడి తడి కొడంగే అంగడంగడంగడం. పడివార భద్ర వటకం కైలేందుం కబోరటే నల్లంచరితిండ్రు మూడి చిన్న కాడి తడి కొడంగే. అది అక్కడ లోకల్లో అదొక దేవత సాంగ్ అనుకుంటా, అదొక మూవీ సాంగ్. అదొక మూవీ సాంగ్ ప్లస్ దేవత సాంగ్ లాగా అంటూ. భద్ర వటకం మీన్స్ అదొక టెంపుల్ లో ఒక సాంగ్ లాంటిది. నేను కూడా ఒక ఫస్ట్ లిరికే పాడినా. మా క్లాస్ లో బాగానే వాడిన, కాలేజ్ లో యూనివర్సిటీలో వాడిన. బట్ నాకు సడన్ గా వాడేసరికి గుర్తు రావట్లేదు ఆ లిరిక్స్. అప్పుడు కూడా ప్రాక్టీస్ చేసా ఒకసారి 2 times, చేసి పాడిన. ఈవెన్ నేను అక్కడికి వెళ్ళినా నేను మన సాంగ్స్ అయినది, ఏది కొత్త వచ్చింది, ఏ లిరిక్స్ బాగున్నాయి. ఈవెన్ మన సాంగ్ లో 4 చరణాలు ఉంటాయి కదా, అందులో ద బెస్ట్ లిరిక్ ఏది, ఆ 4 చరణాలు దాన్ని బాగా వినేది అన్నట్టు, రివైజ్ చేసి ఒకసారి ఫాస్ట్ వెళ్ళిపోయినా మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ లిరిక్ ని వినడం అసలు బాగా అనిపిస్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది రాయాలని, బట్ అది పాసిబుల్ కాదు తమ్ముడు. నువ్వు చదువుకోవడానికి ఆంధ్ర మనం తెలంగాణ బార్డర్ దాటి అక్కడికి వెళ్ళిపోయావు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినావు. మరి అక్కడ చదువుకోవడానికి అయినా, లేకపోతే పాటలు ఇంకోటి పాడుకోవడానికి పాడుకోవడానికి అయినావా? బ్రేక్ టైం ఉంటుంది అక్క. మాకు సాటర్డే సండే 2 days హాలిడేస్ ఉంటుంది. యూనివర్సిటీలో సాటర్డే సండే హాలిడే, కాలేజ్ ఉండదు, క్లాసెస్ ఉండవు. ఆ టైంలా ఈవినింగ్ టైంలా లైక్ క్యాంటీన్ కి వెళ్ళడం, క్యాంపస్ లో తిరగడం, జస్ట్ కొన్ని వైబ్స్ ఉంటాయి. క్యాంటీన్ లో అంటే కాలేజ్ లో కొన్ని పార్క్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు, క్యాంటీన్స్. అక్కడికి వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ తోటి. అలాంటప్పుడు నేను పాటలు పెట్టుకుంటే వెళ్తా, మాటలే పాటలు ఇంకా నీకు ఫ్రెండ్స్ గోల, బయట తిరగడం, అవి చూడాలి ఇవి చూడాలి అని ఏం ఆలోచన ఉంటుంది? ఏమైనా స్టడీ, పాటలు. ఫ్రెండ్స్ తో కొద్దిగా టైం స్పెండ్ చేస్తా, ఫ్రెండ్స్ తో కూడా కొద్దిగా టైం స్పెండ్ చేస్తా.
వాళ్ళు కూడా నాతో ఉంటారు. వాళ్ళు కూడా నేను పాటలు వింటుంటే డిస్టర్బెన్స్ అస్సలు ఫీల్ కాదు. వాళ్ళు కూడా అంటే జాయిన్ అవుతూ ఉంటారు అట్లా. ఓకే. సో నువ్వు కేరళలో ఫస్ట్ కేరళ ఎంటర్ అయినావా? ఎంటర్ అయినాక నీ ఎడ్యుకేషన్ సెట్ చేసుకున్నావా హాస్టల్? సో నువ్వు బాటమటి వెళ్ళేటప్పుడు కానీ హాస్టల్కి వెళ్ళే మళ్ళా కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ సాంగ్స్ వినుకుంటూ వెళ్ళాను కదా, కరెక్ట్ గా ఆనెస్ట్ గా చెప్పాలి, ఎలాంటి మిస్టేక్ చెప్పొద్దు, వస్తే పాడేసే లేకపోతే లేదు. ఫస్ట్ కేరళ ఎంటర్ అయినాక కాలేజ్ ఎంటర్ అయ్యేటప్పుడు సాంగ్స్ వినుకుంటూ వెళ్ళావా? ఫస్ట్ డే ఆ సాంగ్ ఏ సాంగ్ విన్నావు? అది వాడి మన ఫోక్ సాంగ్ అక్క, నిండు పున్నమి వేళ అనేది ఆ సాంగ్ బాగా వినేది నేను. నిజంగా అదే విన్నావా? నాకు తెలియదు. అది నాకు తెలిసి ఈవెన్ నేను ఆ సాంగ్స్ వింటుంటే ఈవెన్ మా ఫ్రెండ్స్ అయినా సరే ఎక్కడైనా సాంగ్ వచ్చింది అనుకో వాళ్ళకి నేనే గుర్తొస్తా. వాళ్ళు ఎక్కడైనా సాంగ్ విన్నారనుకో వాళ్ళకి నేనే గుర్తొస్తా. ఈవెన్ వాళ్ళు కూడా నాకు చాలా సార్లు చెప్పినారు కలిసినప్పుడు, ఈ పాట ఎక్కడైనా నాకు నువ్వే గుర్తొస్తావురా అంటే అంత గానే వినేది ఆ పాటని. నేను ఎప్పుడు నన్ను చూసినట్టే నా ఫోన్ లో ఆ పాట వస్తూనే ఉంటది, ఎప్పుడు కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. నేను హాస్టల్లో ఉన్నా తింటుంటా కదా మెస్ లో, పక్కకు ఫోన్ పెట్టుకునేది, తింటుంటే సాంగ్ వస్తుండేది, అంతే ఏం చూడకపోతుండే, ఫోన్ చూడదు, జస్ట్ పాట వస్తుండేది, అట్లా వినేది. ఇక అలా నన్ను ఆ పాట వింటే నేనే గుర్తొస్తానంటే కొంతమందికి, ఈవెన్ వాళ్ళు లైవ్ లో చెప్పినారు నాకే. సో మరి అక్కడ అంటే నీకు ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఉన్నారా లేకపోతే తెలుగు వాళ్ళు? సో వాళ్ళే చెప్పేదా అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పేది. సో మరి ఆ పాట ఒక్కసారి ఫస్ట్ స్టార్ట్ చేసేసి మన తెలుగు పాట. జానపదం అంటే అది ప్యూర్ మెలోడీ, చాలా అంటే చాలా జనాలకి అతుక్కుపోతుంది. ఓకే. నిండు పున్నమి వేళ ముద్దుంగనం వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే, కుంటే చూపుల వాడ కోరి నన్నడంగా కోరిక నైకలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా, నా ఊహలా నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే, కలిసుండే రోజుల్లో నువ్వెళ్ళ బంధమని రూపు గీసుకున్నానే, నిండు పున్నమి వేళ ముద్దుంగనం వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే, కుంటే చూపుల వాడ కోరి నన్నడంగ కోరిక నైకలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా, సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నిమలమ్మ నృత్యానివే, ఓ పిల్ల పాట కోయిలమ్మవే. టూ లిరిక్స్ పల్లవి చరణం మొత్తం చాలు, మన పాటకి పల్లవి చరణం మొత్తం పాడకున్నా ఒక పాట హ్యాపీ, పాడకున్నా ఏం కాదు చాలు. సో చాలా బాగా పాడుతున్నా తమ్ముడు, నిజంగా పాటలు అంటే ఎంత ప్రేమో తెలిసింది నీ పాటలు పాడే విధానంలో. చిన్న ఉన్నప్పుడు మేము అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఇంట్లో టేప్ రికార్డ్ ఉంటుండే దగ్గర, డాడీ సీడీస్ తెస్తుంటుండే, ఆ పాటలు పొద్దునే పెడుతుండే, అట్లా మాకు పాటలు వినాలని ఆలోచన వచ్చింది. నేను అడగాలని క్వశ్చన్ అది, నేను అడగకుండా ఆన్సర్ చెప్పేసి. అంటే చిన్నప్పటి నుండి అలా ఇక పాటలు అలా వినేది ఇంట్లో టేప్ రికార్డ్ నుండి, పొద్దున్నే డాడీ లేవగానే సాంగ్స్ పెట్టేది, ఇక మేము ఆ పాటలు అలానే వింటూ ఉండేది. ఇక అలా కొంచెం ఆ పాట వింటుంటే మనకు ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్, మనం కూడా అలా పాడితే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడానికి ట్రై చేసేది, ఇక మంచి మంచి సాంగ్స్ వినడానికి నేర్చుకోవడానికి అట్లా ట్రై చేసేది. ఇక అట్లా ఇక ఎవరైనా ఎక్కడైనా వాడినా రికార్డ్ చేసినా పదే వినేది ఆ పాటలు. మళ్ళీ అప్పట్లో మన టీవీలలో లోకల్ ఛానల్స్ లో బాగా ఫోక్ సాంగ్స్ వచ్చేది. ఇక ఆ ఫోక్ సాంగ్స్ వచ్చినాయంటే ఇక టీవీ ముంగట్టే పెట్టి ఫుల్ వాల్యూమ్ పెట్టాలి, అంతే. ఇక పక్క ఇంటో వాళ్ళు కూడా వినాలి, అలా పెట్టేది ఇక సాంగ్ అంటే వాల్యూమ్ పెట్టేది, ఇక ఫుల్ పెట్టి ఆ పాటలు వినేది. నేను వినే నేర్చుకున్నా, నోటెడ్. ఇప్పుడు కొన్ని సాంగ్స్ పాడుతుంటే కదా, జస్ట్ అవి విని ఆటోమేటిక్ గా బై హార్ట్ చేసినట్టు అయిపోతుంది. నీకేం లేవన్నట్టు గ్రంథాలు దగ్గర మనం అంతా ఉండదాక, నేను నార్మల్ గా ఫ్రెండ్స్ తో అటు ఇటు తిరిగేవాడిని, మనం అంతగానో మెయింటైన్ ఇక్కడ పెట్టుకోవడమే. పేపర్ అసలు నేను ఎప్పుడు పట్టుకోలేదు, ఏమున్నా ఫోన్, అది కూడా ఫోన్ వచ్చినప్పటి నుండి. ఎన్ని పాటలు వచ్చుతాము నీకు మొత్తం మైండ్ లో? అది ర్యాండమ్ వచ్చాక కొన్ని మూవీ సాంగ్స్, సినిమా సాంగ్స్ పాడతా, అప్పుడు పొలిటికల్ సాంగ్స్ వింటుంటా, ఇక అన్ని వింటుంటా సాంగ్స్. ఓకే. ఒక పాట ఎన్నిసార్లు వింటావు? లిరిక్స్ తో సహా గుర్తుపెట్టుకోవడానికి ఒక పాట ఎన్నిసార్లు వింటావు? ఫస్ట్ నేను